దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు మన కార్యములను నెరవేర్చాలని మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నేను ఈ కార్యమును చేయబోతున్నాను, దాన్ని నువ్వు నెరవేర్చు ప్రభువా అని మనము ఎన్నో విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయాలని మనం ఆశపడుతుంటాం. కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మొదటిగా మనము మన జీవితాన్ని, మన జీవన విధానాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మొదటిగా మనము చేయవలసింది మనం చేసినప్పుడు దేవుడు తన కృపను అనుగ్రహించి మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం చేసేది యావత్తు సఫలపరుస్తాడు. కాబట్టి మన మార్గములను దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన. మా దేవా, ప్రభువా, నీకు వందనాలు నాయనా. మేము చేసే ప్రతి కార్యము సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, మా జీవితమును నీకు అప్పగించుకుంటున్నాము. దేవా, సహాయం చేసి అన్ని విషయాల్లో సఫలత దయచేయమని యేసు నామమున ఆమేన్.